సార్ నేను ఒకటి విన్నాను, బేసికల్లీ పర్టికులర్గా మీ కాన్స్టిట్యువెన్సీ ఎలాంటి కాన్స్టిట్యువెన్సీ అంటే ఇప్పుడు ఇది ఆస్తులమైనా గెలవాలి, ఏదో ఒకటి అప్పులు చేసినా గెలిచేయాలి, ఏదో ఒకటి ఎక్కువగా ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచే కాన్స్టిట్యువెన్సీలో ఇది వస్తుంది గన్నవరం. అంటే ఇది గన్నవరం కాన్స్టిట్యువెన్సీ ఒక ప్యాషన్ అన్న వర్డ్ అంటాం కంటే ఒక వ్యసనంలాగా అయిపోతుంది ఒక పొలిటీషియన్కి. నేను ఈ ప్లేస్ని వదలను, ఇది నా అడ్డా. ఇప్పుడు నేను కూడా మీ స్లోగన్స్ విన్నాను సార్ చాలా వరకు. కొంతమంది అంటున్నారు అది గన్నవరం యార్లగడ్డ గారు దాంట్లో ఎమ్మెల్యే కాదు, దిస్ ఇస్ యార్లగడ్డస్ గన్నవరం, ఆ పేరు వచ్చింది మీకు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని. అది ఆబ్వియస్, రెండు ఉంటాయి, ఎవరి వల్ల కాదు సార్, కానీ ఆ పేరు అయితే తెచ్చుకోగలిగారు కదా. ఆల్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంత డిబేటబుల్ పొజిషన్లో వైసీపీ నుంచి వచ్చి వైసీపీలో ఉన్నప్పుడు కూడా మార్జిన్ ఓట్స్తో 270 ఓట్స్ ఓడిపోయారు. అదొక చాలా నెగ్లిజిబుల్ ఓట్స్, 0.1%. ఇప్పుడు 16% 18% ఆధిక్యంతో గెలిచారు మొన్న. సో యాజ్ అన్ ఇండివిజువల్ కెపాసిటీ తెచ్చుకున్నారు, నాన్ లోకల్ అయ్యి ఉండి. నేను ఇంకా నాన్ లోకల్ గన్నవరం ఎవరు అనుకోవట్లేదు. అప్పుడు నాన్ లోకల్, ఇప్పుడు మీరు మావారు, చరిత్ర దాచిన దాగం మా మనిషి, మా కాన్స్టిట్యువెన్సీ మనిషి, కానీ అప్పట్లో ఎవరు నాన్ లోకల్ 100%. సో నాన్ లోకల్ కెపాసిటీకి 200 మార్జిన్ అంటే వల్లంనేని వంశీకి లిటరలీ గుండు కొట్టించి కూర్చోబెట్టినట్టే. రెండో ఎలక్షన్కి వంశీ నామినేషన్ వేయటానికి కూడా అలిసిపోయి ఒక వాటర్ డబ్బా చేసుకుని కూర్చే పరిస్థితి తీసుకొచ్చారు. అని చూసాం మేమందరం, తప్పదు మాకు, ఓడిచ్చేశారు.